ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వరలక్ష్మి డైరీ నిర్వహిస్తున్న గణేష్ పాల కేంద్రంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పాలు విషంగా మారడానికి కారణాలపై ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు. శీతలీకరణ యంత్రంలో కూలెంట్ లీక్ అయినట్లుగా అనుమానిస్తున్నారు. ఇథలిన్ గ్లైకాల్ లీక్ అయి ఒక క్యాన్ పాలల్లో కలిసిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే అసలు ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ కల్తీ పాలు తాగిన నలుగురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. బాధితులకు ఇప్పటికే పరిహారాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ మిల్క్ శాంపుల్స్ రిపోర్ట్ ఎప్పుడు వస్తాయి? అలాగే ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో వాళ్ళందరి నుంచి కూడా రక్త నమూనాలు కూడా సేకరించారు కదా, ఆ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? దాదాపుగా 70 కుటుంబాలకు పైగా రక్త నమూనాలను నిన్న మధ్యాహ్నానికి కూడా పూర్తి చేశారు. అయితే వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే కోరుకొండ మండలం నుంచి మొదలుకొని రాజమండ్రి వరకు కూడా దాదాపుగా 106 కుటుంబాలకు సంబంధించి ఈ పాలను కొనుగోలు చేశారు. అయితే అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కూడా ఐజీ కూడా నిన్న ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి పాల వ్యాపారి గణేష్ ఎవరైతే ఉన్నారో గణేష్ నివాసానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి పాలు పోసేటువంటి ఎవరైతే వ్యాపారస్తులు దాదాపుగా 40కి పైగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక క్యాన్లో మాత్రమే కల్తీ అయ్యిందంటూ కూడా నిన్న ఐజీ చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం మిగతా అక్కడ వాడేటువంటి ఫ్రిడ్జ్ను కూడా నమూనాలు సేకరించారు. అయితే ఇందులో ఒక లిక్విడ్ ఫ్రిడ్జ్ నుంచి లీక్ అయ్యింది. ఎందుకంటే పాలు గడ్డ కట్టకుండా కూలింగ్ అంటే నార్మల్ పాలు కింద ఉండేందుకు వాడేటువంటి దాంట్లో భాగంగా ఫ్రిడ్జ్లు యూజ్ చేస్తూ ఉంటారు. అందులోనే లిక్విడ్ పదార్థం లాంటిది లీక్ అయ్యింది. అది కూడా కులెంట్ లాంటి లిక్విడ్ అని ప్రాథమికంగా ఒక సమాచారం అయితే అందుతుంది తప్ప ఇంకా అధికారులు దీన్ని రుజువు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం నిన్న ఎవరైతే ఈ పాల వ్యాపారి బాలాజీ ఎవరైతే గణేష్ ఎవరైతే ఉన్నారో గణేష్కి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 11 గంటలకు తీసుకొచ్చారు. కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం బొల్లేని కిమ్స్లో గణేష్కి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇతను కూడా అదే పాలు తాగాడని నాకు సమాచారం మేరకు అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇంటి చుట్టూరుతో పాటు ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల వారు కూడా ఇవే మిల్క్ని సరఫరా చేయడము, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఆ లిక్విడ్ లీక్ అయినట్టు తెలియనట్టుగా అయితే చెప్తున్నారు. ఒక తెలియక తాగాడా లేదంటే ప్రస్తుతం అయితే మాత్రం తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి ఎవరైతే అడ్డాల గణేష్ ఉన్నాడో పాల వ్యాపారికి సంబంధించి పూర్తి వివరాలు నిన్నటి వరకు సేకరించారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్తో పాటు ఐజీ అశోక్ కుమార్ కూడా నిన్న మొత్తం ప్రాంగణానికి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ బృందం అంతా కూడా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఫామ్ దగ్గర గేదెలకి ఇప్పటికే రక్త నమూనాలు సేకరించి వాటి ఫలితాలు కూడా కాసేపట్లో రానున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన రక్త నమూనాలతో పాటు పాలు ఎక్కడైతే పోసిన కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ పాల సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఈరోజు కాసేపట్లో పూణే నుంచి వస్తున్నట్లుగా కూడా నిన్న స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిజంగానే కల్తీ జరిగిందా లేదంటే యాదృచ్ఛికంగా పాలు ఫ్రిడ్జ్లో నిల ఉండేటప్పుడు అది కలిసిందా అనేది మాత్రం కాసేపట్లో తెలియనుంది. ఈరోజు వైసీపీ కూడా బాధితులకు సంబంధించినటువంటి పరామర్శలు ఉన్న నేపథ్యంలో రాజమండ్రి పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాజమండ్రిలో ఉంది.